హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. నేనైతే డ్యూటీ నుంచి వచ్చాక ఇంకా మాకైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను కానీ అది కుక్ అవ్వకుండానే వామ్ వెలిగిపోతుంది. ఏంటో తెలియదు, రిపేర్ ఉన్నట్టుంది. ఒకసారి అయితే చూపించాలి. ఈ కుక్కర్ అయితే మా అత్తయ్య గారిదండి. సో ఇంకా నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట. 1 కేజీ అయితే ఉడుకుతుంది. ఇంకా నాదైతే చాలా పెద్దదనమాట. 1.5 కేజీ దాకా ఉడుకుతుంది. కాబట్టి పెద్దది ఎందుకులేని చిన్నదే పెడుతూ ఉన్నాను. ఇది కూడా కొంచెము రిపేర్‌లోనే ఉందనమాట. చూపించాలి. ఇంకా మిడిల్ క్లాస్ అంటే ఇంక ఇలాగే ఉంటుందండి. ఇంకా డిన్నర్‌లోకి అయితే నేను అరటికాయ కర్రీ అయితే చేస్తున్నాననమాట. ఇంకా మా హస్బెండ్‌కి అయితే ఎర్ర రవ్వ ఉంటుంది కదా! సో దాంతో ఉప్మా చేస్తున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుందనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే సో మన ఇండియన్ ఉమెన్స్ అంటే మిడిల్ క్లాస్ ఇండియన్ ఉమెన్స్, నేనైతే నాకు నలుగురు పిల్లలండి. నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మీకు చెప్పాను కదా! సో నలుగురు పిల్లలు, అలాగే మా ఇంట్లో మేము ముగ్గురం పెద్దవాళ్ళం అనమాట. సో 7 మెంబర్స్. మా అందరికీ కలిపి సో ఎంత బడ్జెట్‌లో మేము ఎన్ని సరుకులు తెచ్చుకుంటాం వంటగదిలోకి, మాకెంత ఖర్చవుతుంది, సో నేను ఎలా అందులో మిగులుస్తాను అనేదైతే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మాకొచ్చే సాలరీలో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి. మంత్లీ మాకెంత సాలరీ వస్తుంది, అందులో నేను మాకున్నటువంటి ఖర్చులెంత, నేను చేసే సేవింగ్స్ ఏంటి, సో మాకు ఎలాంటి ఖర్చులు ఇంట్లో ఉంటాయి, దేనికి దేనికి ఎంత నేను ఖర్చు పెడతాను అనేది ఒక 2 డేస్ అవుతుంది వీడియో పెట్టి. సో మీకు కనుక చూడాలి అనిపిస్తే సో ఛానల్లోకి వెళ్ళైతే మీరు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా సరుకులు తీసుకొచ్చారనమాట. అంటే కూరగాయలు ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా డిన్నర్ అయితే ఇంకా చేయాలన్నమాట. అలాగే ఇంకా మా నలుగురు పిల్లలకి ప్లస్ మేము ఒక ముగ్గురమే. సో 7 మెంబర్సం కాబట్టి సో నేను మంత్లీ నాకు మా హస్బెండ్‌కి వచ్చే సాలరీలో ఇంక అన్నీ పోను, ఇంకా మా హస్బెండ్ అయితే నాకు 8,000 చేతికిస్తారనమాట. అంటే మంత్లీ ఖర్చులకని చెప్పి. ఇంకా అవి కాక మేమైతే వంటగదిలోకైతే సో ఇంకా 4,000కి అయితే మేము సరుకులు తెచ్చుకుంటామండి. కొన్నిసార్లు అంటే నాకు బడ్జెట్ ఖర్చులున్నాయి అనుకున్నప్పుడు 3,000కే తెచ్చుకుంటాం అనమాట ఒక్క మంత్‌కి. అంటే మేము ఉండేది 7 మెంబర్స్‌మి. కానీ మేము తెచ్చుకునేది మాత్రము ఎక్కువ అయితే మోస్ట్‌లీ ఒక 3,000కే తెచ్చుకుంటాము. సో ఇంకేదన్నా అంటే ఇంట్లో అంటే క్రిస్టమస్ గానీ, ఈస్టర్ గానీ, ఇంకెలాంటివి ఏదన్నా జనవరి 1 గానీ అలాంటివి వస్తే మాత్రం 4,000కి తెచ్చుకుంటామన్నమాట సరుకులు. ఇంకా 3,000 ఎప్పుడు తీసుకొస్తామన్నమాట. సో వీటిల్లో ఇంకా రోజు మేము డ్యూటీకెళ్తాం కాబట్టి నేను తెచ్చుకునే సరుకులు ఎక్కువగా ఏంటంటే సో మినపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అయితే ఎక్కువ తెచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఒక 10 కేజీస్ దాకా తెచ్చేసుకుంటాననమాట డీమార్ట్‌లో. మేము ఎక్కువ చపాతీలు అయితే ప్రిఫర్ చేస్తాము. అలాగే మా హస్బెండ్‌కి ఎర్ర రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అది పెసలు తెచ్చుకుంటామన్నమాట. సో పెసలతో అయితే ఎప్పుడు పెసరట్లు వేస్తూ ఉంటాను. ఇంకా ఉప్మా రవ్వ కూడా మీకు తెలిసిందే కదా! సో ఇంకా చాలా మంచిదన్నమాట. అది షుగర్ పేషెంట్స్‌కి కానీ ఎవరైనా తినొచ్చనమాట. కాబట్టి అయితే ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవంటారా సో అయితే రొటీన్ అనమాట. సో ఎక్కువ మోతాదులో తెచ్చుకునేది నేను అవేనండి. కాబట్టి ఇంకా పిల్లలకి సో నేను ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూల్‌కైతే ఇంక ఎక్కువగా అయితే వాళ్ళకి ఇడ్లీ ఇష్టం ఉండదనమాట. కాబట్టి ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాను కదా! సో ఇడ్లీ రవ్వ, మినపప్పు అయితే నానబెట్టేసి అట్లయితే వేస్తూ ఉంటాననమాట. అలాగే చపాతీలు ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. దోసలైతే ఎక్కువ వేసుకుంటూ ఉంటాము. అలాగే బజ్జీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఇంకా అవి దోస పిండితో వేసిన బజ్జీలైతేనే ఎక్కువ పిల్లలు తింటారనమాట. మైదాతో అయితే నేను అసలు ప్రిఫర్ చేయననమాట. అలాగే ఇంకా మాకు నేను తెచ్చుకునే రూ. 3,000 సరుకుల్లో నేను నెక్స్ట్ మంత్‌కి కూడా అంటే ఒక 10 డేస్ కూడా ఈ రూ. 3,000 సరుకుల్లోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటాననమాట. అది ఎలా అనుకుంటున్నారా? నేనైతే ఇంకా పిల్లలకి రైస్ వండుతాను కదా లంచ్‌లోకి. సో ఆ రోజు చపాతీ చేసినప్పుడు ఇంకా బంగాళదుంప కర్రీ రెండిట్లోకి కలిసొచ్చేలాగా చేస్తాననమాట. నెక్స్ట్ దోసలు వేసినప్పుడు కొన్నిసార్లు చట్నీ చేయను. ఏదైనా పప్పుచారు, పప్పు వేసినప్పుడైతే దోసలు వేస్తాననమాట. సో రెండిట్లోకి రైస్‌లోకి అలాగే దోసల్లోకి సరిపోతుంది. ఇలాగ నేను ఆలోచించుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఆలోచించుకొని కర్రీస్ వండడం అలా చేస్తూ ఉంటానండి. ఇంకా పిల్లలకి కూడా స్నాక్స్ ఎక్కువ నేనైతే ఇంకా బయటే తీసుకుంటాననమాట. ఎందుకంటే నాకు చేసే టైం అయితే ఉండదన్నమాట. ఇంకా అందులో కూడా నేను ఎక్కువగా అయితే పిల్లలకి మా పిల్లలు ఎక్కువ ఫ్రూట్స్ తినరండి. ఏంటో మరి తెలీదనమాట. అంటే నాకు ఇష్టం ఉండవు కాబట్టి ఆళ్ళు తినరనమాట. కానీ బలవంతాన పెడుతూ ఉంటాను. కాకపోతే స్నాక్స్ మాత్రం డైలీ పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటాననమాట. అంటే నా
నాకు మా హస్బెండ్ ఒక వీక్‌కి వచ్చి నాకు 2000 ఇస్తారు. ఇంకా అందులో నుంచి నేను మా పిల్లలకి స్నాక్స్ కొంటూ ఉంటాను. సో, లేదనుకుంటే మా హస్బెండ్ సాలరీ వచ్చినప్పుడల్లా ఒక స్నాక్స్ అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారనమాట. ఇంక అలా ఉంటుందనమాట. ఇంకా ఇలా నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటానండి. సో, ఇంకా కర్రీస్ వండినప్పుడు ఆ కర్రీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్‌లోకి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రైస్ తినరనమాట. సో, తనకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువ పెడుతూ ఉంటాను. సో, నైట్ అప్పుడు కూడా మేము మా హస్బెండ్‌కి అయితే కొన్నిసార్లు టిఫినే పెడుతూ ఉంటాననమాట. కాబట్టి మాకు రైస్ ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగని చెప్పి కూడా మాకు అంటే ఈ చట్నీలు చేసుకుంటాం కదా! అవి ఈ ఖర్చులు తగ్గుతాయన్నమాట. ఇంకా చాలా టిఫిన్ కూడా కొన్నిసార్లు నేను టైం కుదరనప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేయనండి. పిల్లలకి అన్నమే పెట్టి పంపేస్తాననమాట. ఇంకిది మీకు నచ్చుతుందో లేదో నాకు తెలీదు గానీ, సో, నేను ఇలాగే చేస్తాను. ఇంక మా పిల్లలు కూడా నన్ను బట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట. పిల్లలకి కష్టాలు చూపించే పెంచాలండి. కష్టం లేకుండా పెంచకూడదనమాట. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, ఎండకి, వానకి అన్నిటికి తడవాలన్నట్టుగా. సో, మా పిల్లలకి కష్టాలు చూపిస్తాము. అలాగనని చెప్పి వాళ్ళని బాధ పెట్టమండి. సో, అన్ని రకాలుగా వాళ్ళు నలిగేలాగైతే చేస్తామన్నమాట మేము. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళతో పాటే ఉంటామన్న ఇది లేదు కదా! కాబట్టి నేనైతే వాళ్ళకి అన్నీ తెలిసి రావాలని చెప్పి చేస్తూ ఉంటామన్నమాట నేను, మా హస్బెండ్. కాకపోతే వాళ్ళకి మాత్రం మంచి స్టడీస్ అయితే ఇస్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్. దానికైతే మీ సపోర్ట్ అయితే నాకు కావాలన్నమాట. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. ఓకేనండి. ఇంకా పిల్లలైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇదైతే మార్నింగ్ అనమాట. ఇంకా స్కూల్‌కి పంపించాలి కదా పిల్లల్ని. నేను డ్యూటీకి వెళ్ళాలి. సో, రెడీ అవుతున్నారు. నేనైతే బట్టలు నానబెడుతున్నాననమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో బడ్జెట్ అయితే. ఇంకా బట్టలు కూడా నేను ఎక్కువ కొననండి పిల్లలకి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్భాటాలు చేసేసుకుంటే ఉన్నప్పుడు, లేనప్పుడు మళ్ళీ ఎదర మొహాలు చూడాల్సి వస్తుంటుందనమాట. కాబట్టి నేను నాకు తగ్గట్టుగానే పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాననమాట. సో, ఈ మరెన్నో విషయాల కోసమైతే సో, చాలా ఫర్దర్ రాబోయే వీడియోస్‌లో అయితే షేర్ చేస్తానన్నమాట మీకు. ఓకేనా ఫ్రెండ్స్. నాకు నలుగురు పిల్లలైనా సరే నేను పొదుపు చేసి పిల్లల్ని పెంచుకుంటున్నానండి. నేను గాని, మా హస్బెండ్ గాని. ఈవెన్ మా హస్బెండ్ బయటికి వెళ్ళినా సరే నాకు తెలియకుండా అంటే నాకు తెలుసని కాదులెండి. సో, అతను టీ గాని, అలాగే బయట టిఫిన్ చేయడం కానీ, ఇంకేదో కొనుక్కొని తినడం గానీ అయ్యేమి ఉండవన్నమాట. సో, ఎప్పటికైనా సరే ఇంటికే వచ్చి ఏదైనా తింటారనమాట తను. ఇంకా లేదనుకుంటే నేను ఉప్మా పెట్టడము, లేదంటే ఇంకా చపాతీలు పెట్టడము, ఇంక ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంక మా హస్బెండ్ అయితే తిండి పెద్దగా ఏం తినరనమాట. సో, చాలా డైట్‌గా ఉంటారు. మా అమ్మ అదే అంటూ ఉంటారనమాట. అల్లుడు ఇంటికొస్తే ఖర్చు తక్కువ అని అంటారనమాట. సో, అన్నీ గూడా కొట్టుకొని మట్టుకొని తినరనమాట మా హస్బెండ్. కాబట్టి ఇంట్లో నాకు అంటే మా హస్బెండ్ తినకుండా ఉంటేనే సేవ్ అవుతుందని ఏం కాదండి. సో, మా కుటుంబాన్ని, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని, మాకొచ్చే బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొనైతే నేను నడుచుకుంటూ ఉంటాననమాట. కాకపోతే ప్రతి నెల అయితే రూ. 3000 సరుకులైతే తీసుకొస్తానండి. కానీ సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఆగస్ట్ అనుకోండి. ఆగస్ట్‌లో నేను సరుకులు తీసుకొచ్చానండి రూ. 3000కి. సో, నేను ఈ మంత్ ఎండింగ్‌కి అయితే అవచేసేయాలి. కానీ నేను అలా చేయనండి. సెప్టెంబర్ 10థ్ వరకైతే ఆ సరుకులొచ్చేదాకా వాడతాననమాట. సో, అలాగని చెప్పి పిల్లలకి పెట్టకుండా, మేము తినకుండా ఏముండమండి. సో, బానే తింటామనమాట. కాకపోతే ఇంక పొదుపు చేసుకోకపోతే చాలా కష్టం అనమాట. సో, ఇదండి మా 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 ఫ్యామిలీలో జరిగే, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగేటువంటి వంటగది బడ్జెట్ అనమాట ఇది. ఇంకిలా ఉంటుందనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్స్, ల లంచ్ అలాగే అన్నీ గూడా పెట్టేశాను పిల్లలకి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను ఇంకా సేమియా ఉప్మా చేశానండి. సో, ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట. కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇంక మా పిల్లలైతే వెళ్తున్నారు. నేనైతే బట్టలు ఉతుకుతూ ఉన్నాను. నేను కూడా రెడీ అయ్యి అయితే వెళ్ళాలనమాట. ఇవాళ మా చిన్న పాప అయితే మానేసింది. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా! ఫస్ట్ యూనిట్ నేను రాననేసిందనమాట. కాబట్టి నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఈ వెళ్ళే దారిలోనే మా హస్బెండ్ నన్ను దింపేసి వెళ్తారు. ఇంకా నేనైతే బట్టలు జాడించాలండి. ట్యాప్ అయితే తిప్పేసి మీతో మాట్లాడుతున్నాననమాట. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇంక ఇదన్నమాట. నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అయినా సరే దిగమింగుకొని ఏదో అంటారు కదా! ఏటికి ఎదురెళ్ళాలి అన్నట్టుగా. సో, మా అమ్మ చెప్తూ ఉంటారు నాకు. మా అమ్మ నిజంగా చాలా మోటివేషన్ చేస్తారనమాట నాకు.
చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నాకు పెళ్ళైన కొత్తల్లో అయితే ఏం తెలిసేది కాదనమాట. సో, మా అమ్మే అన్నీ చెప్పేవారు. ఇప్పుడు కూడా మా అమ్మే చెప్తూ ఉంటారనమాట. ఎన్ని కష్టాలొచ్చినా కుంగిపోకూడదు, అలాగే సంతోషం వచ్చేప్పుడు పొంగిపోకూడదనని. సో, ఇంకా మా అమ్మ మాటల్ని నేను దృష్టిలో పెట్టుకొని అయితే నడుస్తున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళ మాట చద్దిమూట అంటారు కదండీ! సో, ఆ విధంగా అయితే ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది కాబట్టి అనుభవించే చెప్తారు వాళ్ళు. ఇంక దాన్ని మనం ఫాలో అయ్యామంటే మనకి చాలా బావుంటుందనమాట. కాబట్టి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఇంకా పిల్లల్ని పెంచుకొచ్చే దానిలో గానీ, ఇంక పిల్లల్ని ఎలా పెంచాలి అనే కేర్ కూడా మా అమ్మయ్య చెప్తూ ఉంటారనమాట నాకు. ఇంకా అదండి ఈరోజైతే వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే నేను రెడీ అవుతున్నాననమాట. ఎందుకంటే టైం అయిపోతుందనమాట నాకు కూడా డ్యూటీకి వెళ్తాకి. ఇంక మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. ఇంక నన్ను పిలుస్తూ ఉన్నారనమాట. ఇంక సో, నేను కూడా బయలుదేరిపోయాను. ఇంకా చాలా పనులైతే ఉన్నాయన్నమాట. మరొక వీడియోతో మీ ముందుంటాను. సో, మరొక టాపిక్‌తో మీరే నాకు కమెంట్ బాక్స్‌లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఆహ్, అంటే మేము మా నలుగురు పిల్లల్ని చదివించుకుంటూ కూడా మేమైతే హౌస్ అయితే కట్టుకున్నామండి. సో, అంటే మరీ పెద్దదేం కాదులెండి. అంటే ఇంతకుముందు మాకు పెంకుటిల్లు ఉండేదనమాట. సో, అందులో మాకు నలుగురు పిల్లలు ఉండాలంటే చాలా కష్టం అనిపించేది. అందులోనూ మా ఆడపడుచులు 5గురు కదా! వాళ్ళొచ్చినప్పుడు మా మామయ్య గారు, అత్తయ్య గారు మేమందరం ఉండాలంటే చాలా కష్టం అనిపించేది. కాబట్టి కష్టాలు పడి నిజంగా ఉన్న గోల్డ్ అంతా పెట్టేసి అయితే మేము ఈ విధంగా అయితే ఇంకా ఇళ్ళైతే కట్టుకున్నామన్నమాట. సో, అన్నీ కూడా ఫ్రెండ్స్ చూసి చూసే ఖర్చు పెట్టుకుంటాము. అన్నీ కూడా ఆలోచించి చేస్తాము. కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే ఉందన్నమాట మా ఫ్యామిలీ. సో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాగే ఉంటాయండి. ఎందుకంటే మా బడ్జెట్‌లోనే మా మా ఆలోచనలు, మా బడ్జెట్‌లోని మా మాటలు, మా బడ్జెట్‌లోని మా నడవడిక అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్. ఇంకైతే నేను డ్యూటీకి వెళ్తున్నాను. ఇంకా బండి మీద వెళ్తున్నాననమాట మా హస్బెండ్‌తో పాటు. ఏమైనా హస్బెండ్‌తో బండి మీద వెళ్తే చాలా బావుంటుందని కదండీ! నాకు చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్‌తో ట్రావెల్ చేయాలంటే. పచ్చటి పొలాలు చూసారు కదా! ఇదంతా వరదొచ్చి మునిగిపోయినాయి అనమాట. బట్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఎంత పచ్చగా ఉందో. చాలా బావుందనమాట చూడడానికి. ఓకే ఫ్రెండ్స్. ఇంకైతే నేను డ్యూటీకి వెళ్తున్నాను. సో, ఈవినింగ్ వచ్చాకైతే ఇంకా ఇంట్లో చాలా పనులైతే ఉంటాయన్నమాట. ఇంకా మీతో ఎన్నో షేర్ చేసుకోవాలని ఉంటుందన్నమాట. బట్ నాకైతే టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, థంబ్‌నెయిల్ పెట్టుకోవడం ఇవన్నీ చాలా కష్టంగా ఉంటున్నాయి. చూస్తున్నారు కదా! మా బుడ్డదైతే వచ్చేసింది. నేనైతే పేపర్స్ కరెక్షన్ చేసుకుంటున్నానన్నమాట. ఓకే. డ్యూటీ నుంచి అయితే వచ్చి ఇంకా పని చేసుకుంటున్నాను. ఇప్పుడైతే డ్వాక్రా మీటింగ్ ఏదో ఉందన్నారు. నేనైతే వెళ్ళాలి. ఇంక మా బుడ్డది నాకు కూడా తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి. ఓకే. బాయ్.